బొత్స సత్యనారాయణపై ఫోకస్ చేసింది టీడీపీ. బొత్స మరోసారి అసెంబ్లీలోకి రావద్దని టార్గెట్ పెట్టుకుంది. అందుకే ఆయనపై గంటా శ్రీనివాసరావును బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. మరి అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న నాగార్జున పరిస్థితి ఏంటి? జగన్ సర్కార్లో కీలకంగా ఉన్న బొత్స సత్యనారాయణకు టీడీపీ షాక్ ఇవ్వాలని చూస్తున్నట్టు ఉంది. అందుకే ఆయనపై పోటీకి అంతే స్థాయి నేతని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. ఆయనే గంటా శ్రీనివాసరావు. మొదటి నుంచి గంటాకి ఒక స్టైల్ ఉంది. అదేంటంటే పోటీ చేసిన నియోజకవర్గంలో రెండోసారి మళ్లీ పోటీ చేయరు. ఇప్పటివరకు పోటీ చేసిన 5 ఎన్నికల్లో గంటా తీరు ఇదే. పోటీ చేయడం ఒక ఎత్తు అయితే అన్ని ఎన్నికల్లోనూ గెలవడం మరో ఎత్తు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టాలని టీడీపీ పనిచేస్తోంది. అందులో భాగంగా గంటా శ్రీనివాసరావుని అక్కడికి పంపించాలని ప్లాన్ చేస్తోంది. ఇంతకీ బొత్సకు గంటా సరైన పోటీయేనా అనే ప్రశ్న అక్కడ జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఇంతకు మించిన బ్రేకింగ్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే విషయంపై గంటా కూడా స్పందించడం, సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నా అని చెప్పడం కూడా మరింత ఆసక్తిని పెంచింది. బొత్సపై పోటీ మామూలు విషయం కాదన్నారే తప్ప పోటీ చేయను అని మాత్రం చెప్పకపోవడం ఉత్కంఠగా మారింది. దీంతో పాటు మరో చర్చ కూడా జోరుగానే సాగుతోంది. పోల్ మేనేజ్మెంట్లో ఇద్దరూ ఉద్దండులే కాబట్టి ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున కంటే గంటా అయితేనే విజయగంట మోగించగలడని చీపురుపల్లి తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట. బొత్స మొదటి నుంచి క్యాడర్ని కాకుండా పోల్ మేనేజ్మెంట్నే నమ్ముకున్నారని టాక్ ఉంది. పోలింగ్ సమయానికి కొందరు టీడీపీ నాయకుల్ని కూడా ధనబలంతో మేనేజ్ చేసి గెలుస్తారన్న వాదన కూడా బలంగానే ఉంది. ఈ విషయంలో నాగార్జున వీక్ అనే చెప్పుకోవాలట. అయితే నాగార్జున మాత్రం అధిష్టాన నిర్ణయంతో షాకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో 2 రోజుల నుంచి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదట. జిల్లా అధ్యక్షుడిగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న తనని సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు బహిర్గతం చేయడం పట్ల మనస్తాపానికి గురైనట్టు వెనికిడి. ప్రస్తుతానికి ఎవరికీ టచ్లో కూడా లేడన్నది టాక్. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. పార్టీ క్యాడర్, జిల్లా నాయకులు ఎంత ప్రయత్నిస్తున్నా ఆయన దొరకడం లేదట. ఏదో ఒక హామీ ఇవ్వకుండా ఉన్నపళంగా పక్కన పెట్టేయడం అంటే పూర్తిగా వాడుకుని వదిలేశారన్న భావంలో ఉన్నట్టు నియోజకవర్గ క్యాడర్ డిస్కస్ చేసుకుంటోంది. వేరే కాన్స్టిట్యున్సీస్లో అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంటుగా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను. ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా. నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను వెళ్తే కరెక్ట్ కొట్టదా లేదా, ఇవన్నీ దానికి వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి. అన్నీ కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది. దాన్ని నేను థింక్ చేస్తా ఉన్నాను, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక గంటా విషయానికి వస్తే మొదటిసారిగా 1999లో గంటా అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004లో చోడవరం అసెంబ్లీ, 2009లో అనకాపల్లి అసెంబ్లీ, 2014లో భీమిలి, 2019లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. రాబోయే ఎన్నికల్లో గంటా ఎక్కడ పోటీ చేయాలి అన్నది పెద్ద సమస్యగా మారిందట. అందుకే చంద్రబాబు నాయుడు అన్నీ ఆలోచించి గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేయమని ఆదేశించారట. ఈ నేపథ్యంలో పోటీకి దిగితే విజయం గంటాని వరిస్తుందా లేక బొత్సనే విక్టరీ కొడతారా వేచి చూడాలి. మొత్తంగా గంటా ఎంత సమర్థుడైనప్పటికీ లోకల్గా ఉంటూ క్యాడర్ని బలోపేతం చేసిన నాగార్జున సపోర్ట్ లేకపోతే విజయ ఢంకా మోగించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.